ఖరీఫ్ సమయం దగ్గర పడుతుండటంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి నూనె ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో నూనె గింజల పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్ట ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని చెబుతున్నారు వ్యవసాయ అధికారులు. స్వల్పకాలంలో అతి తక్కువ ఖర్చు, శ్రమతో చేతికొచ్చే పంట నువ్వు. ఈ పంటను ప్రాచీన కాలం నుండి పండిస్తున్నారు రైతులు. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20-25% వరకు ఉంటాయి. తక్కువ సమయం, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వు పంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు. ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు ఈ పంట సాగు ఎంతో అనువు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు చేయాలనుకునే రైతులు మే 15 నుండి జూన్ 20 వరకు విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడి పొందేందుకు అవకాశముంటుందని తెలియజేస్తున్నారు నిర్మల్ జిల్లా మామడ మండల వ్యవసాయ అధికారి నాగరాజు. మనకి అతి తక్కువ కాలంలో తక్కువ వనరులతో అధిక ఆదాయం పంట ఏదైనా ఉందంటే ఇది ఒక నువ్వుల పంటనే. చాలా తక్కువ కాల పరిమితి గల పంట. మనకి పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా అధిక నికర ఆదాయాన్ని ఇచ్చే పంట కాబట్టి మన నువ్వుల మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో మన రాష్ట్రంలో ఈసారి ఎక్కువ మొత్తంలో సాగు చేయడం జరిగింది. అలాగే మన నిర్మల్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి మామిడిలో ఆల్మోస్ట్ 2742 ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకు మొదటగా మనకి పురాతన కాలం నుంచి ఇంట్లో వచ్చే వెరైటీలను వాడకుండా మార్కెట్ లో గానీ లేదనుకున్నట్లయితే మనకి సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాల నుండి మంచి విత్తనాన్ని మనం ఎన్నుకొని సాగు చేసుకున్నట్లయితే మనకి దిగుబడిని ఇస్తుందే పాటుగా అధిక నికర ఆదాయాన్ని మనం రైతులు ఆర్జించవచ్చును. చూసుకున్నట్లయితే మనకి నువ్వుల పంట వచ్చేసి మనకి ఎలాంటి నీళ్ళైనా మనకి సాగు చేసుకోవచ్చును. ఇది మనకి వానాకాలంలో గానీ యాసంగిలో గానీ లేదనుకున్నట్లయితే మనకి వేసవిలో కూడా మనకు సాగు చేసుకోవచ్చు. మనకి వానాకాలంలో చూసుకున్నట్లయితే మనకి దీన్ని మే 15 నుంచి జూన్ 20 వరకు మనకు సాగు చేసుకోవచ్చు. అలాగే యాసంగి విషయానికి వస్తే మనకి ఆగస్టు నెలలో సాగు చేసుకోవచ్చు. అలాగే జనవరిలో చూసుకున్నట్లయితే మనకి అంటే వేసవిలో చూసుకున్నట్లయితే మనకి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవడానికి అనువైన సమయం ఉంటుంది. అలాగే మనకి విత్తన మోతాదు చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి 2.5 కేజీలు మనకి ఒక ఎకరానికి సరిపోతుంది. ఎందుకంటే సీడ్ చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి దీనికి రైతులు ఏం చేయాలంటే 7.5 అంటే దీనిపైన 3 రేట్లు అంటే 7.5 కేజీల వరకు ఇసుక తీసుకొని ఈ ఇసుక 2.5 కేజీల నువ్వుల విత్తనాన్ని తీసేసుకొని మంచిగా గొర్రెతో నాగలతో ఏమిటికి సాలెంబడి వేసుకున్నట్లయితే మనకి నీటి సదుపాయానికి కానీ అలాగే మనకి స్ప్రేయింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి అలాగే మొక్కల మధ్య విత్తు మధ్య దూరం చూసుకున్నట్లయితే మనకి మొక్కకి 15 సెంటీమీటర్లు, సాలుకి మధ్యలో 30 సెంటీమీటర్లు చూసుకున్నట్లయితే మనకి మొక్కల యొక్క సాంద్రత మనకి బాగా ఉంటుంది. దీనివల్ల మనకి మొక్కలు సరైన మోతాదులో ఉన్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూసుకున్నట్లయితే మన రకాల ఎంపిక చూసుకున్నట్లయితే మన దగ్గరలో ఇప్పుడు లీడింగ్ వెరైటీ ఏముందంటే మనకి JC10 జగిత్యాల తిరుమల వెరైటీ మనకు 5 నుంచి 8 కిలోల వరకు దిగుబడి ఇస్తుంది. ఈ పంటకాలం చూసుకున్నట్లయితే మనకి 70 నుంచి 90 రోజుల వరకు మనకు పంటకాలం ఉంటుంది. ఆల్మోస్ట్ 3 నెలల పంటకాలం తక్కువ కాలంలో మనకి తీసుకోవచ్చు. దీనికి 2 నుంచి 3 లీటర్లు అందించున్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడి ఇస్తుంది. మనకి ఈ సిసం కొన్న రైతులు ఎప్పుడు కానీ తప్పనిసరిగా మనకి విత్తన శుద్ధి అనేది పాటించాలి. దేనికోసం అన్నట్లయితే మనకి దీంట్లో మనకి రసం పీల్చి పురుగులు కానీ లేకుంటే తెగుల విడుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి 30 రోజుల వరకు దీన్ని మనం కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. చంట పిల్లల్ని మనం ఎలా కాపాడుకుంటాము ఈ నువ్వుల విషయానికి వస్తే మనకి 30 రోజుల వరకు మనం ఎక్కువ మొత్తంలో కాపాడుకోవాలంటేను కంపల్సరీగా విచ్ఛుద్ధి చేయాలి. ఈ విచ్ఛుద్ధి కానీ మనకి పురుగుల నివారణ కోసం వచ్చినట్లయితే మనకి ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటి కలుపుకొని విచ్ఛుద్ధి చేసుకోవాలి. అలాగే మ్యాంకోజెబ్ కానీ లేకుంటే కార్బనిజం కానీ మనకి 2.5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని విచ్ఛుద్ధి చేసుకున్నట్లయితే మనకి 30 రోజుల వరకు పురుగుల నుండి కానీ తెగుల నుండి కానీ మనం సమర్థవంతంగా ఈ నువ్వులను మనం కాపాడుకోవచ్చు. అలాగే ఎరువుల యజమాని విషయానికి వస్తే మనకి ఆఖరి దిక్కులో మనకి 4 టన్నుల యొక్క పశువుల ఎరువు, ఒక 16 కేజీల వరకు యూరియా, 8 కేజీల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 8 కేజీల వరకు పొటాషియం అందించే ఎరువులు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం వేసుకున్నట్లయితే మనకి కొంతవరకు నువ్వులకి మనము యజమాని పాటించుకోవచ్చు. అలాగే మనం 1 నుంచి 3 లీటర్ల వరకు ఇచ్చుకున్నట్లయితే మనకి ఎక్కువ మొత్తంలో దిగుబడి వస్తుంది. రైతులకు ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నువ్వుల విషయానికి వస్తే బాగా ఎండిన తర్వాత మనకంటే
కోత కోస్తారు. దానివల్ల మనకి ఏదైతే నువ్వుల గింజలు చుట్టుపోయే అవకాశం ఉంటుంది. కావున పక్వానికి వచ్చే ముందు చూసుకున్నట్లయితే మనకి గోధుమ రంగు నుంచి పసుపు రంగు నుంచి గోధుమ రంగు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ గింజలు మారిన వెంటనే మనము కోసేసుకొని ఒక కుప్పలాగా చేసేసుకొని హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ మొత్తంలో మనకి దిగుబడి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో నూనె గింజల పంటకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. నువ్వుల పంట 3 నెలల్లో చేతికొస్తుంది. ఈ పంటను సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు. టేకు సిరులు కురిపించే పంట. బంగారానికి సరిసమానమైన ఈ కలపతో తయారు చేసిన ఇంటి సామాగ్రి, ఇతర వస్తువులు 10 కాలాల పాటు పదిలంగా, నాణ్యతతో అందంగా కనిపిస్తాయి. అలాంటి కలప ప్రస్తుతం దొరకడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టేకు కర్రకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. టేకు వనాలు పూర్తిగా తగ్గిపోవడం, ప్రత్యామ్నాయంగా ఇతర చెట్ల కలపను ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడింది. రైతులు వ్యవసాయంతో పాటు టేకు చెట్ల పెంపకంపై ఆసక్తి చూపితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు నాటి పెంచితే పర్యావరణంతో పాటు మంచి ఆదాయం పొందొచ్చని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. వ్యవసాయం జూదం లాంటిది. ప్రకృతి కరుణిస్తే పర్వాలేదు, పగబడితే నిండా మునిగిపోవాల్సిందే. కనీసం పెట్టుబడులు సైతం దక్కవు. ఇలా నష్టాల్లో కూరుకుపోకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలి. బంజరు భూములు, పొలంగట్లు, ఖాళీ ప్రదేశాల్లో టేకు చెట్లను పెంచితే కొన్ని సంవత్సరాలకు మంచి లాభాలు గడించవచ్చు. ప్రభుత్వం ఇందుకు ప్రోత్సాహం అందిస్తోంది. గతంలో ఉద్యానవన శాఖ ఉపాధి హామీ ద్వారా రైతులకు టేకు, మామిడి, ఇతర మొక్కలను అందించారు. 1 ఎకరానికి 1000 మొక్కలు నాటుకోవచ్చు. నాటిన తరువాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్లు ఇంకేలా తయారు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లు పొయ్యాలి. 6 నెలలకోసారి రసాయన, సేంద్రియ ఎరువులను కలిపి మొక్కల అడుగు భాగంలో వేయాలి. ఇలా చేస్తే మొక్కల పెరుగుదల సక్రమంగా ఉంటుంది. 20 ఏండ్లు పెంచితే 20 అడుగుల వరకు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం మార్కెట్లో 1 ఘనపు అడుగు టేకు కర్రకు 3000 నుంచి 4000 వరకు ధర పలుకుతోంది. ఎకరంలో నాటిన చెట్లకు పెట్టుబడి, పర్మిట్ ఖర్చులు పోగా 20 లక్షల వరకు ఆదాయం ఉంటుందని అధికారుల అంచనా. సాధారణంగా టేకు కలప, ముఖ్యంగా వృక్షాలలో చూసుకుంటే టేకు కలప చాలా ఉన్నతమైనది, చాలా విలువగలది. నిర్మించే ఇంటికి టేకు కలప కిటికీల రూపంలోనూ, తలుపుల రూపంలోనూ, అదేవిధంగా సోఫాల రూపంలోనూ ప్రతి వారి ఇంట్లో ఈ టేకు కలప అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా దీనికి ఈ టేకు కలప యొక్క అందం బాగుంటుంది, అదేవిధంగా చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. కాబట్టి టేకు కలప చాలా మన్నికతో కూడుకుంది కాబట్టి విలువ కూడా చాలా ఎక్కువ. సాధారణంగా టేకు చెట్లను చాలామంది రైతులు టేకు చెట్లు అటవీ జాతికి సంబంధించినవి కాబట్టి సాగు చేయరు. కానీ అన్ని అటవీ జాతి మొక్కల కంటే టేకు కలప, టేకును మన పొలాలలో మనం సాగు చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా చూసుకుంటే టేకు ఏ నెలలో బాగా పండుతుంది అంటే నేలల విషయానికి వచ్చేస్తే ముఖ్యంగా అన్ని నెలలు ఎర్ర భూములు, ఎర్రచలక భూములు, అదేవిధంగా బరువైన ఒండ్రు నెలలు కూడా టేకు కలప బ్రహ్మాండంగా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది రైతులు వారి పొలంలో వేయకుండా పొలం గట్లపైన కూడా టేకు సాగు చేసుకోవచ్చు. ఈ అనువైన సమయం చూసుకుంటే టేకును ఎప్పుడైనా విత్తుకోవచ్చు. నీటి వస్తూ ఉంటే ఒకవేళ వర్షాకాలంలో విత్తాలి అనుకుంటే మాత్రం జూలై మాసంలో విత్తుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సాధారణంగా నీటి యాజమాన్యం. నీటి యాజమాన్యం ఏంటంటే వర్షాకాలంలో నాటితే వర్షాలు పడుతున్నప్పుడు మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ నాటిన వారం రోజులు, ఒకరోజు తప్పించి ఒకరోజు నీరు ఇవ్వాలి. చలికాలంలో ఒక 15 నుంచి 20 రోజుల్లో మధ్యలో నీటి తడులు ఇవ్వాలి. అదేవిధంగా ఎండాకాలంలో చూసుకుంటే 15 నుంచి 20 రోజులు, మొదటి 2 సంవత్సరాలు నీటి తడులు వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఈ మొక్కలు బతుకుతాయి. మొక్కల మధ్య మరియు వర్షాల మధ్య దూరం చూసుకుంటే మొక్కకు మధ్య 1.3 మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా వర్షకు మధ్య 3 మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఎకరానికి సుమారు 1000 మొక్కలు మనకు ఎకరానికి పడతాయి. తర్వాత ఈ మొక్కలు 6 సంవత్సరాలు పెరిగిన తర్వాత మొక్కల మధ్య దూరం 2.6 మీటర్లకు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒక మధ్యలో 6 సంవత్సరాలకు ఒక వాసం సైజు వస్తుంది కాబట్టి ఆ మొక్కల మధ్య దూరం 2.3 లేదా 2.2 మీటర్లు ఉండేటట్టు
అదే 2.6 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఆ మధ్యలో ఉన్న మొక్కలు మనం తీసేసుకోవాలి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొక్కల మధ్య దూరము 6.2 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే కలప మనకు మంచి గట్టి నాణ్యమైన కలప రావాలంటే ఖచ్చితంగా ఈ దూరాలు అంటే మొక్క 6 సంవత్సరాలకి మధ్యలో గ్యాప్ తీసేసేయాలి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇంకో గ్యాప్. ఇంకా ఎరువుల విషయానికి వచ్చేసి సాధారణంగా మనం ఎరువులు ముఖ్యంగా మొదట ఒక 3 అడుగుల గుంత తవ్వి అందులో 4 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వర్మి కంపోస్టు వేసుకోవాలి. అదేవిధంగా చెదలు పట్టకుండా 50 గ్రాములు లిండెన్ అంటే 3% లిండెన్ పొడిని కలుపుకోవాలి. అది అలా కలుపుకుంటే మన చెదలు రావు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణంగా టేకు వేసిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు టేకు చెట్ల మధ్య వరుసలో పెసర కానీ మినుము కానీ అలసంద కానీ అదేవిధంగా కంది కానీ ఇలాంటి పంటను మనం పండించుకోవచ్చు. అదేవిధంగా కూరగాయ పంటలు కూడా మొదటి 3 సంవత్సరాలు పండించుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దిగుబడి సాధారణంగా 20 సంవత్సరాల తర్వాత ఒక ఎకరానికి 3,200 ఘనపు అడుగులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ఘనపు అడుగు టేకుది చూసుకుంటే 3,500 నుంచి 4,000 ధర పలుకుతుంది. ఆ రకంగా చూసుకుంటే ఎకరానికి 3,200 ఘనపు అడుగులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని ధర ఇప్పటి ధరతో పోల్చుకుంటే ఎకరానికి 10 లక్షల వరకు వస్తుంది. అదే 20 సంవత్సరాల తర్వాత అప్పుడు దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణ రైతులు బీడు భూములలో, పొరంబోకు భూములలో, అదేవిధంగా పొలం ఒడ్డుపైన కానీ గట్లపైన కానీ తెలక భూములలో, ఎర్ర భూములలో, ఒండ్రు భూములలో ఈ టేకు కలప సాగు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. మొక్కల ఎదుగుదల తరువాత టేకు కర్రను అమ్మే పద్ధతి సులువుగానే ఉంటుంది. స్థానిక అటవీ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని చెట్లను నరికేందుకు అనుమతి తీసుకోవాలి. తరువాత రేంజ్ పరిధిలోని అటవీ క్షేత్రాధికారి చెట్లు పట్టా భూమిలోనివా లేదంటే ప్రభుత్వ భూమిలోనివా అని ధృవీకరించుకుని చెట్లను నరికివేసేందుకు, రవాణా చేసేందుకు అనుమతి జారీ చేస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో అయితే జిల్లా పాలనాధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. చెట్లను కొనుగోలు చేసేందుకు జిల్లాలో చాలా మంది గుత్తేదారులు అందుబాటులో ఉన్నారు. వారికి సమాచారం అందిస్తే చెట్లను కొనుగోలు చేసి కలపను తీసుకెళతారు. పంటల సాగులో అధికోత్పత్తి సాధించడమే రైతు యొక్క చిట్టచివరి లక్ష్యం. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో నిరంతరం అధిక ఆదాయం వచ్చే దిశగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఈ విధానంలో రైతుల పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను గడించొచ్చు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరంలో మిశ్రమ పంటలు సాగు చేస్తూ ఏడాది పొడవునా దిగుబడులు సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి. తీరొక్క పంటలు కనిపిస్తున్నాయి కదూ. ప్రధాన పంటగా శనగను సాగు చేస్తూ అందులోనే 4 రకాల అంతర పంటలు బార్డర్ క్రాప్ గా మరో 2 పంటలున్న ఈ వ్యవసాయ క్షేత్రం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గాదిపాలెం గ్రామంలో ఉంది. దీనిని సాగు చేస్తున్న రైతే ఝాన్సీ లక్ష్మి. రైతు ఝాన్సీ లక్ష్మి తనకున్న ఎకరం పొలంలో రబీలో ప్రధాన పంటగా శనగను సాగు చేశారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు వ్యాపించి పంట నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంతర పంటలను సాగు చేస్తే ఒక పంట నష్టపోయినా మరో పంటతో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆలోచించి అంతర పంటలను సాగు చేయాలి అనుకున్నారు. ఇందుకోసం తక్కువ సమయంలోనే చేతికొచ్చే ధనియాలు, పొద్దుతిరుగుడు, వరిగి, గోరుచిక్కుడు పంటలను అంతర పంటలుగా సాగు చేశారు. వీటికి చీడపీడలు ఆశించకుండా ఉండేందుకు రక్షక పంటలుగా జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పంటలను బార్డర్ క్రాప్ గా సాగు చేశారు. వీటితో పాటు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలను పొలంలో అమర్చి చీడపీడల నుంచి పంటను కాపాడుతున్నారు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేస్తూ అతి తక్కువ ఖర్చుతో ఎకరంపై ₹1,00,000 నికర ఆదాయం పొందుతూ చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
నేను ముఖ్యంగా ఇప్పుడు శనగ వేసుకున్నానండి. శనగలో 5 రకాల అంతర పంటలు వేసాను. దాంట్లో మెయిన్గా శనగ వేసాను. దాంట్లో ధనియం వేసుకున్నాను. తర్వాత సన్ఫ్లవరు, వరిగా, గోరుచిక్కుడు అలాగా 5 రకాల పంటలు వేసుకున్నాను. చుట్టూ బార్డర్గా జొన్న, మొక్కజొన్న అట్లా వేసుకున్నానండి. జొన్న, మొక్కజొన్న అనేది రక్షక పంట అండి. అంటే ఏదన్నా బయట నుంచి మనకు పురుగులు అలా మన పొలంలోకి అట్రాక్ట్ అవ్వకుండా అది ఒక రక్షక పంటలా మనకు ఉపయోగపడిద్ది. అలాగే అంతర పంటలుగా నేను మొక్కజొన్న అలాగే వేసుకున్నాను. ఎందుకంటే శత్రు పురుగులని అట్రాక్ట్ చేసిద్ది అనమాట. అలాగే నేను లింగాకర్షక బుట్టలు, ఎల్లో ప్లేట్స్ అలా కూడా పెట్టానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పురుగు అనేది వృద్ధి తెలుసుకోవడానికి లింగాకర్షక బుట్టలు వాడతాం. మాకు ఒకే పంట కాకుండా ఇప్పుడు ధనియాలు ఉందనుకో, ధనియాల నుంచి వెలువడే ఘాటైన వాసన వల్ల కొన్ని కీటకాలు అనేవి ధనియాలని ఆకర్షిస్తాయి. అందువల్ల ఈ శనగ పంటని ఏం చేయమన్నమాట. మార్కెట్ రేట్ని బట్టి అంటే కొత్తిమీరకు రేట్ ఉంటే కొత్తిమీరకు యూజ్ చేసుకుంటాం, లేదనుకో ధనియాలకు యూజ్ చేసుకుంటాం. మేము తొలకరి వర్షాల కంటే ముందుగా 30 రకాలతో PMDS వేసుకోవడం జరిగింది. దాన్ని పశువుల మేతకు ఉపయోగించుకొని తర్వాత నేను 400 కేజీల ఘనజీవామృతం వేసుకొని తర్వాత నేను శనగ పంట వేసుకోవడం జరిగింది. అంటే నేను 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేస్తాను. తర్వాత పూత దశలో పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. అది పురుగు వృద్ధిని బట్టి దశపర్ణి కషాయం, తర్వాత కాయ దశల అగ్నాస్త్రం, మన పురుగులు ఉద్ధృతిని బట్టే కషాయాలు స్ప్రే చేయడం జరిగింది. తర్వాత గ్రోత్ ప్రమోటర్స్గా నేను ఎగ్ ఎమినో యాసిడ్, ఫిష్ ఎమినో యాసిడ్ అలాగా గ్రోత్ ప్రమోటర్లుగా తీసుకోవడం జరిగింది. శనగలో వచ్చేసి పూత దశలో పూత మంచుకి రాలిపోయిద్దండి. అలాగా రాలకుండా ఉండడానికి నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. తర్వాత ఇప్పుడు కాయ దశలో ఉంది కాబట్టి అది మళ్ళీ అటాక్ చేసింది కాయ దశలో. ఇప్పుడు దశపర్ణి కషాయం అలా స్ప్రే చేసిన వల్ల పురుగు అనేది లేదండి, కంట్రోల్ అయింది. 9 క్వింటాల దాకా శనగలు. తర్వాత ధనియాలు ఒక 3 క్వింటాల దాకా ధనియాలు అవుతాయి. తర్వాత సన్ఫ్లవర్లో 2 క్వింటాల దాకా సన్ఫ్లవర్లు అవుతాయి. వరిగా వేసాను, వరిగా అవి ఒక 50 కేజీలు అలా అవుతాయి. జొన్నలు మళ్ళీ ఇప్పుడు పౌడర్ అదే పశువుల మేతకు ఉపయోగించి నాకు కంకులు కోసుకుంటాను కాబట్టి అవి ఒక 50 కేజీలు అవుతాయి. సుమారు 1,00,000 రూపాయల దాకా వచ్చిద్దన్న. నేను ఇప్పుడు PMDS అని 30 రకాలతో వేసుకున్నాను. తర్వాత మళ్ళీ శనగ వేసుకున్నాను. నెక్స్ట్ కూడా PMDS వేసుకుంటాను. అంటే నా పొలం అనేది ఖాళీగా ఉంచుకోకుండా నేను 365 రోజులు పంటలు వేసుకున్నాను. ప్రభుత్వం నుంచి అయితే మా సబ్సిడీ అయితే ఏం రాదన్న. మేము అన్నీ సొంతంగా కషాయాలు కానీ అన్నీ సొంతంగా ప్రిపేర్ చేసుకుంటా. కాకపోతే టీటీడీ దేవస్థానానికి ఇస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా అదనంగా మాకు వాళ్ళు మార్కెట్ వాళ్ళు ప్రభుత్వంతో అనుసంధానం అయ్యి మా ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి దానివల్ల మాకు మార్కెట్ రేట్ కన్నా ఒక 15% అదనంగా వస్తుంది. శనగ ఒక్కటే వేస్తే ఆదాయం రాదు కదా, ఒక్క పంటతోనే ఉంటుంది. అలాగా మిగతా అన్ని పంటలు మనకు భూమిలో పోషక విలువలు పెరుగుతాయి, దాంతోపాటు మనకి ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. అంతర పంటలతో భూములకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 2 పంటల ఆదాయం వల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. అంతేకాదు తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు పంట మార్పిడి వల్ల భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ పంటల నుంచి వచ్చే పచ్చి రొట్టతో భూసారం పెరుగుతుంది. ఈ పొలంలో ఝాన్సీ గారు వేశారు అనమాట. ఈయన మెంటర్, దీంట్లో రైతు సాధికార సమస్యలు వీడు కూడా చేస్తున్నారు. ఇదేంటంటే బెంగాల్ గ్రామ్ వేశారు. బెంగాల్ గ్రామ్తో పాటు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ క్రాప్స్ ఉండాలని చెప్పేసి సన్ఫ్లవర్, జోఆర్, బాజ్రా కూడా వేసి ఉన్నాయి. దీని మార్కెటింగ్ ఏంటంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి పంపించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఎటువంటి కెమికల్స్ వేయకుండా ఈ మల్టిపుల్ క్రాపింగ్ అనే టైప్ ఆఫ్ మోడల్ని తీసుకున్నారనమాట. దీనివల్ల ఏంటంటే దీని మీద ఏదైతే బెంగాల్ గ్రామ్ మీద కంటే దీని మీదకి శనగ పంట మీదకి వచ్చిన చీడ కానీ పురుగు కానివ్వండి ఏదైనా సరే దాన్ని అట్రాక్ట్ చేసి దాన్ని డైవర్ట్ చేయడం చేస్తున్నారు మల్టిపుల్ క్రాప్స్ వేసి. దానివల్ల ఆ మల్టిపుల్ క్రాప్స్ వేయడం వల్ల వీళ్ళకి మళ్ళా దానివల్ల ఆదాయం కూడా వస్తుంది. ప్లస్ మళ్ళీ ప్రధాన పంట మీదకి వచ్చిన ఇవన్నీ చీడపిల్లలు ఇటువైపు జరగడం జరుగుతుంది. ఇది టీటీడీ వాళ్ళకి బెంగాల్ గ్రామ్ మొత్తం అంతా కూడా టీటీడీ షాప్కి పంపించడం జరుగుతుంది అనమాట. అది వీళ్ళు చేసుకుంటున్న ప్రస్తుతానికి మార్కెటింగ్. ఈ మండలంకి వచ్చేసి 2475 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామం వచ్చేసరికి 150 మంది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో రకరకాల కేటగిరీలు ఉన్నారు. ఈ కేటగిరీషన్ అనేది ఎలా తీసుకుంటాము అంటే వాళ్ళు చేసే విధానాన్ని బట్టి, తర్వాత వాడుతున్న ఈయన్ని బట్టి, అంటే కొంతమంది పార్షియల్గా, సీడ్గా అలా రకరకాలుగా ఉన్నారు. దీన్ని ఈ కేటగిరీని బట్టి అలా చేస్తున్న మొత్తం అందరి సంఖ్య వచ్చేసి ఇక్కడ ఈ గ్రామం వరకు 150 మంది ఉన్నారనమాట.